సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మనం ప్రతి దాని గురించి లవ్ గురించి డివోర్స్ మ్యారేజ్ అన్నీ అయిపోయినాయి. వీటికన్నిటికీ మధ్యలో ఉంటుంది ఒకటి పెద్ద స్ట్రాంగ్ గా ఉండేది రిలేషన్షిప్. ఏ బంధమైనా అది అక్క చెల్లెలు కానీ, ఫ్రెండ్స్ కానీ, మదర్ అండ్ డాటర్ కానీ, ఐ మీన్ పేరెంట్స్ కానీ, లవర్స్ కానీ, భార్యాభర్తలు ఎటు తీసుకున్నా ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే అసలు ఏం చెయ్యాలి? ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తలు అవ్వచ్చు, అక్క చెల్లెలు ఎవరైనా సరే, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం ప్రతి దాంట్లోనూ ఉన్నది. నమ్మకం చాలా ఇంపార్టెంట్, గౌరవం చాలా ఇంపార్టెంట్, ఇద్దరి మధ్యన ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఉంటేనే ఒక రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక మనిషి జీవితం ఒక 80 years వేసుకోండి. 80 years లో నీ కోసం నువ్వు ఎంతకాలం బతుకుతావు? నేను చెప్తా. ఫస్ట్ ఒక 80 years వేసుకుంటే నీకు బాల్యం కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, మనకి ఏమీ తెలియకుండానే అయిపోతుంది. కొన్ని సంవత్సరాలు చదువు, ఆ చదువుకి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. సగం జీవితం నిద్రకి అయిపోతుంది. 8 hours నిద్రపోతాం రోజులో, అంటే సగం జీవితం నిద్రకి అయిపోతుంది. ఇంకా మన కోసం మనం బతికేది, ఇంకా మన ఫ్యామిలీ కోసం సగం లైఫ్, మన ఎర్నింగ్స్, మన దీనికోసం సగం అయిపోతుంది. ఇంకా నీ జీవితంలో నువ్వు నీ కోసం ఎంజాయ్ చేసేది ఏముంటది చెప్పు? ఏముంటది? ఏముండదు. అవునా? ఈ ఉన్న కొంచెంలోనే రిలేషన్షిప్ ని ఎలాగా మనం బాండింగ్ ని ఎలా పెంచుకోవాలి, ఎలాగా ఆదర్శంగా ఉండాలనేది మనం ఆలోచించాలి. ఒక రిలేషన్, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఇద్దరు సంపాదన సంపాదన సంపాదన, మనకి ఈ స్టేటస్ ఉండాలి, ఆ స్టేటస్ ఉండాలని ఇద్దరు గొడ్డులా కష్టపడతారు, ఫ్యామిలీని పైకి తీసుకొస్తారు. కాకపోతే నీకు పిల్లలతో ఉన్న టైం స్పెండ్ చేసే టైం ఉండదు, భార్య భర్త టైం స్పెండ్ చేసుకునే టైం ఉండదు. ఎప్పుడైతే ఒక మిషన్స్ లాగా పనిచేస్తున్నారో, ఇద్దరి మధ్యన టైం అనేది ఇద్దరికి దొరకట్లేదో, ఆ రిలేషన్ కి మనం ఏదో ఒక హాస్టల్ రూమ్ లో ఉన్నట్టే గానీ అది వైఫ్ అండ్ బాండింగ్ ఎక్కడ ఉంటది? ఎప్పుడైనా సరే ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్యన టైం స్పెండ్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ ఎప్పుడు ఏది అంటే మంచి షేరింగ్ అనేది షేర్ చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలా మీకోసం కొన్ని రోజులు, మీకోసం రోజుకి ఇంత టైం అనేది మీరు కేటాయించుకుని ఆ టైంలో ఖచ్చితంగా మాట్లాడుకోవడం, ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసుకోవడం, ఎలా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనేది ప్లాన్ చేసుకోవడం. కొన్ని అప్పుడప్పుడు ఇయర్లీ 6 months ఒకసారి స్పిరిచువల్ ట్రిప్స్ వెళ్ళడం, లేదా మంచి అవుట్డోర్ ఉంటాయి కదా, సింగపూర్, ఇలా గోవా, సంథింగ్ టైం స్పెండ్ మంచి క్వాలిటీ ఆఫ్ టైమ్ ఇద్దరి మధ్యన బాండింగ్ పెరగడానికి, ప్రేమ పెరగడానికి, ఇలాంటి ఒక కొంత టైంని నీకోసం నీవు ఇద్దరు వెళ్ళడం, చక్కగా స్పెండ్ చేయడం. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, పిల్లలతో వెళ్ళొచ్చు, బట్ మీకు ఏకాంతమైన టైం దొరుకుతుంది. కొంచెం నేచర్ని ఎంజాయ్ చేసే మూడ్, స్ట్రెస్ రిలీఫ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే. ఇప్పుడు మళ్ళీ ఇదొకటైతే ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి. అత్తగారు ఇలా అన్నారు, మామగారు ఇలా అన్నారు, లేకపోతే హస్బెండ్ వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని భార్యని తిట్టాడు, ఇలాంటి ఏమైనా సరే ప్రతి రిలేషన్ లోనూ ఉంటాయి. దాన్ని చెడు ఏమైనా నీకు మనసుకు అనిపించిందంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలే. దాన్ని ఎప్పుడైతే మనసుకు తీసుకున్నావో రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది. కరెక్ట్. అందుకని ఏది కూడా మనసుకు తీసుకోకుండా ఏది కరెక్ట్, ఇలా అన్నారు, ఎంతవరకు ఏది కరెక్ట్ అని చెప్పేసి డిస్కస్ చేసుకో. హస్బెండ్ తో డిస్కస్ చేసుకో, అత్తమ్మతో మావితో డిస్కస్ చేసుకో, ఏది నచ్చింది ఏది నచ్చలేదు, ఇలాంటి డిస్కస్ చేసుకో. కానీ చెడుని ఎప్పుడు విని వదిలే, మంచిని ఎప్పుడు మనసుకు తీసుకో. చెడుని మనసుకు తీసుకోకుండా ఉంటే ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. నిజం, 100% నువ్వు చెప్పింది కరెక్ట్. మనం చెడువి ఏవి ఎక్కువ పెట్టుకోకుండా ఉండడం అంత, దానివల్ల బాధ, స్ట్రెస్, దానివల్ల ఇద్దరి మధ్యన దూరం పెరగడం, విడిపోవడాలు, ఇవన్నీ అవసరం. చెడుని ఎప్పుడు ఇలా వదిలేయడమే, ఒకటి విని ఒకటి వదిలేయడమే. నువ్వు అన్నట్టు ఏంటంటే ఒక రిలేషన్షిప్ లో నిజంగా నమ్మకం, డబ్బు, అన్నిటికి మించి టైం. ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగాలి అంటే నువ్వు టైం ఇస్తేనే నమ్మకం కలుగుతుంది. నువ్వు టైం ఇవ్వకపోయే కొద్దీ అనుమానాలు ఎక్కువ అయిపోతాయి. ఒకవేళ భార్య కష్టపడుతున్నాడు ఫ్యామిలీ అనిపించదు, ఎందుకంటే నువ్వు టైం ఇవ్వట్లేదు కదా. నువ్వు ఎంత బిజీగా ఉండి చెప్పుకోండి, రోజుకొకసారి సరదాగా ఐ లవ్ యూ చెప్పుకోవడం, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఆనందాలని ఎంజాయ్ చేయడం లైఫ్ లో. ఇలా చేస్తూ ఉంటే కొంచెం మన మధ్యన ఉన్న బాండింగ్
స్ట్రాంగ్ గా అందులో ఇంకొకటి అంటే నేను అనుకోవడం ముఖ్యంగా భార్యాభర్తల రిలేషన్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఫ్యామిలీ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా వాళ్ళిద్దరి వల్ల మొత్తం ఫ్యామిలీ అంతా టోటల్ హ్యాపీగా ఉంటారు. పిల్లలు మనల్ని చూసే వాళ్ళు సగం నేర్చుకునేది మనల్ని చూసే. మనం కొట్టుకుంటూ మనం తిట్టుకుంటూ మనం ఇలాగా ఎడమోహం పెడమోహం మన రిలేషన్షిప్ లో బ్రేక్ అనుమానాలు ఇలాంటివి ఉంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు వాళ్ళకి వచ్చే పిల్లలతో. రైట్, నిజంగా. అందుకే ఏంటంటే ఫ్రెండ్స్ లాగా ఉంటే అన్ని షేర్ చేసుకుంటారు. ఆ టైమింగ్ అంతా కూడా అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే లేదు నేను ఒక హస్బెండ్ ని లేదా నేను ఇంత సంపాదిస్తున్నానని ఏదన్నా ఉందనుకో అయిపోతుంది. ఫ్రెండ్లీగా ఉండి నువ్వు ఇందాక అన్నావు కదా రోజుగా ఐ లవ్ యూ చెప్పుకోండి, అసలు ఒక చిన్న 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 ఆనందాలు పదాలు ఫారెన్ కంట్రీస్ తిరిగి అక్కర్లేదు. సరదాగా ఒక రైడ్ బయటకు వెళ్ళండి, ఒక ఈవినింగ్ ఒక సండే హాలిడే అన్నప్పుడు సాటర్డే నైట్ హాయిగా ఎంజాయ్ చేసి బయటకు వెళ్ళొచ్చు. అవును, అలా అలా వెళ్తే మనకి స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది, మనం ఇంకా ఎనర్జెటిక్ గా కూడా పని చేస్తాం. నువ్వు వీక్లీలో 6 days వర్క్ చేసినా వన్ డే ఫుల్ టైం తనకి ఇచ్చేస్తే చాలు, మండే వరకు సాటర్డే నెక్స్ట్ సాటర్డే వరకు సైలెంట్ అయిపోతారు. అదే కదా ఇంకా వైఫ్ కి బూస్ట్ అన్నమాట. కానీ కొందరు ఉంటారు రోజు నిన్ను తీసుకెళ్ళినా కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. అలాంటి వాళ్ళ గురించి మనం అసలు మాట్లాడలేము, మనం ఏం చేయలేము. అది కొంతమందికి ఇంకా అసంతృప్తితోనే ఉంటారు, ఎప్పటికీ ఇంకా అన్సాటిస్ఫై లోనే ఉంటారు వాళ్ళు. మాకేం లేదు, వాళ్ళని ఇంకా హస్బెండ్ ఏం చేయలేడు, పాపం పిచ్చిలేస్తుంది ఆడికి, ఇంకేంత నిన్ను నేను సాటిస్ఫై చేయాలి బాబు అని. అలాంటి వాళ్ళు మారాలి, ఖచ్చితంగా హస్బెండ్ కష్టాన్ని గుర్తించాలి, గుర్తించి వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి. ఏదో నువ్వు అన్నట్టు చిన్న చిన్న పదాలు సరే, ఆ పదాలు షేరింగ్ లోనే చెప్పడంలో ఉంటుంది. వీక్లీ 1 day చక్కగా ఎంజాయ్ చేసి ఎన్ని కష్టాలున్నా మన పార్ట్నర్ కంటే ఒక టైం ఇస్తే వాళ్ళకి. ఇప్పుడు మా ఇంట్లోనే అయితే ఆయన కొంచెం హెడేక్ అన్నారు అనుకో, నేను వెళ్ళి మసాజ్ చేస్తాను అనమాట. నేను కొంచెం ఫిట్నెస్ కాబట్టి కొంచెం అది సైంటిఫిక్ గా చేస్తాను అనమాట. అమ్మ చాలా బాగా చేస్తావమ్మా, ఆ చిన్న చిన్నది ఆనందమే వాళ్ళు ఎంతో రిలీఫ్, వాళ్ళకి ఎంతో ఫీల్ అవుతారు. అమ్మ నా పిల్లలు నాకు తలనొక్కింది కాలు నొక్కింది, ఆ చిన్న చిన్న ఆనందాలే అవి మనం వాళ్ళకి చెయ్యాలి. అటు అమ్మాయి గానీ ఇటు అబ్బాయి గానీ ఇద్దరు చేసుకుంటే ఒకరు సపోర్ట్ చేసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్తే ఏ బంధం చాలా స్ట్రాంగ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.